బ్రేకింగ్ చూస్తున్నాం. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డిపై భూదందా ఆరోపణలకు దిగారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఇదంతా కూడా రాజకీయ కక్షతోనే చేస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో పాలకుర్తి కేంద్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. నైన్ మెన్ కమిటీ వేస్తే 9 మెన్ కమిటీ కాస్త నైమ్ కమిటీగా మారింది. ఆ నైమ్ కమిటీ పోయి ఈరోజు చిన్నమడూరులో సర్వే నెంబర్ 15, 18, 25, 24, 25 సర్వే నెంబర్లలో వెంచర్ చేస్తే ఆ వెంచర్ ద్వారా కథ ఏంటో మీరు నీకు తెలుసండి. మీ పిఏ విజయేందర్ రెడ్డి ఉండడా, తిరుపతి రెడ్డి ఉండా, యాగస్వామి ఉండా, ఎవరున్నారు? ఈ 9 మెన్ కమిటీ మొత్తం ఉందా? దాన్ని ఏదో మొత్తం నిజాలు రాబట్టండి. ఎవరెవరు మామూలు చెప్తున్నారు, చిన్నమడుగులు ఎవరెవరు కిడ్నాప్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు, ఎవరు పెట్టారు, మా దగ్గర కొంత సమాచారం ఉంది. సరైన టైంలో మేము కూడా బయట పెడతాం. ఇప్పటికైనా మీరు వీళ్ళ పైన తక్షణం చర్య తీసుకొని ఎవరైతే పెట్టలేకపోతున్నారో, ఈ మండలం ఇప్పటి వరకు పీస్ఫుల్, ఏదో ప్యాక్షనిజం టైప్ తీసుకొచ్చి, రాయలసీమ టైప్ తీసుకొచ్చి ఈ దేవుళ్ళలో పెట్టాలంటే ప్రజలంతా గమనిస్తారు. రైట్. చిన్నగూడూరు గ్రామంలోని 80 ఎకరాల భూమి చుట్టూ కూడా అగ్గి రాజుకుంది. పాండురంగం పేరు మీద ఉన్న ఈ భూమిని బలవంతంగా లాక్కున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం రియల్టర్ రవి కిషోర్ తో కలిసి పాండురంగంను ఝాన్సీ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే నేడు ఇలా చిన్నమడు విలేజ్లో ఒక భూ సమస్య పైన వారికి సంబంధించిన నాయకులు, వారి పిఏ అయిన విజేందర్ రెడ్డి గారు కూడా ఇందులో వారి యొక్క హస్తంతో, వారి నాయకుల యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క నాయకత్వానికి చెప్పుకొని స్థానిక నాయకులకు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు వెనకాల ఉండి ముందటుండి ఇలాంటి ఈ ఒక బిజినెస్ మ్యాన్లను కానీ, వ్యాపారవేత్తలను కానీ ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసి భూ కబ్జాలకు ఏర్పాటు చేసి ఒక రకమైన మా అధికార పార్టీలో ఉన్న మేము ఏదైనా చేయగలుగుతామన్న ఒక సమస్య మీద వేసి ఈ రకంగా వ్యాపారవేత్తలను బెదిరియడం, ఈ యొక్క ఏదైనా వెంచర్ చేసిన వాళ్ళని బెదిరియడం, మరి వాళ్ళు కిడ్నాప్ చేసి బెదిరియడం, ఈ రకమైన కొత్త ఊరవాటిని చూస్తుంటే మరో నయంగా తయారు చేసేటట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు పాలకవర్గంగా ఉన్న మీరు ఏదైతే ఉన్నారో ఝాన్సీ రెడ్డి గారు, మీ అనుచరులు విజేందర్ రెడ్డి గారు, ఈ యొక్క మా పాలకుర్తిలో ఇలాంటి ఎప్పుడు కూడా ఇట్లాంటి వాతావరణం వినడం లేదు. కొత్తగా మీరు వచ్చిన తర్వాత ఇలాంటి ఒక భయబంధకు గురి చేసి వ్యాపారవేత్తలను బెదిరియడం, ఎవరైనా షాపులు పెడితే కూడా మా పర్మిషన్ లేదు పెట్టబెడితే షాప్ అని కూడా వాళ్ళ మీద కూడా షాపు ఉన్న యజమానులు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కు సాక్ష్యాలతో సహా సమాధానం చెప్పారు. వ్యక్తిగత వివాదాన్ని రాజకీయం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. రవికిషోర్ కు పాండురంగంకు మధ్య భూ పంచాయతీ ఉందని క్లారిటీ ఇచ్చారు. ఇక రవికిషోర్ మాట్లాడుతూ ఇద్దరం కలిసి చిన్నమాడూరు గ్రామంలో వెంచర్ ఏర్పాటు చేశామని, పార్ట్నర్షిప్ లో వచ్చిన వివాదాలు తప్ప ఇవన్నీ, ఇందులో కిడ్నాప్ వ్యవహారం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మార్చిలో జరిగిన రిజిస్ట్రేషన్ ను ఇప్పుడు తెరపైకి తేవడంలో రాజకీయం ఉందన్నారు ఆయన. మేము ఆ మాట ఇచ్చాం కాబట్టి మేము దానికి కట్టుబడి ఆ రోజు 12 ఎకరం మాకు రిజిస్ట్రేషన్ చేసాం. ఒకే రోజు ఎక్కడైనా కిడ్నాప్ చేస్తే మార్చి 21 నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని మేము మళ్ళీ 7 ఎకరం ఎందుకు చేస్తాం ఆయనకి? ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉన్నాయి. నోముల రాజరత్నం గారి తరఫున 12 ఎకరం మా వైపును రిజిస్టర్ చేసుకున్నాం. అలాగే మా వైపున ఉన్నటువంటి 7 ఎకరాలు వాళ్ళకి రిజిస్టర్ చేసాం. ఎందుకంటే ముందు 12 ఎకరాలకు ఎల్పీకి వెళ్ళాలి కాబట్టి, సర్వే పనులన్నీ ఉంటాయి కాబట్టి, చిన్నదానికి పెద్దదానికి వాళ్ళని పిలవలేము కాబట్టి, ఆయన మీడియేటర్ కాబట్టి నేను చేసుకున్నమాట వాస్తవమే. దానికి సేల్ కన్సిడరేషన్ అమౌంట్ కూడా అప్పుడు సగమే కొట్టుంటే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక నెలకి నేను కొట్టే బయట లేక నా దగ్గర క్యాష్ ఉంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. మేము డబ్బులు కూడా అందజేసే పరిస్థితి కాదు. మిగతా డబ్బులు అందజేసాం. ఓన్లీ ఆ ₹1,00,00,000 మంది ఆ యొక్క 12 ఎకరాలకు సంబంధించిన సేల్ కన్సిడరేషన్ అమౌంట్ నేను జూన్ నెలలో కొట్టే రిసిప్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేనే కిడ్నాప్ చేస్తుంటే నాకు మళ్ళీ డబ్బు కొట్టాల్సిన అవసరం ఏంటి? లేదా నేను 7 ఎకరం చేయాల్సిన అవసరం ఏంటి ఆయనకి? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 24 అవర్స్ కూడా అతను లేడు. ఇంకోటి, ఎంఆర్ఓ ఆఫీస్లో నా 5 గంటలు అతను ఉన్నా, సీసీ కెమెరా చెక్ చేసుకోండి, 21వ తారీఖు 5 గంటలు ఉన్నాడు. ఏ మనిషి అయినా ఒక ఫోన్ చేతిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయంలో కిడ్నాప్ చేసేంత దమ్ము ధైర్యం నాకైతే లేదు. అసలు జరగడానికి అవకాశం ఉందో మీరు ఆలోచించండి. అయితే మరోవైపు కిడ్నాప్ చేసి మరి బలవంతంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు పాండురంగం వచ్చినప్పుడు ఎలాంటి అనుమానం కలగలేదంటుందా తహసీల్దార్.
చాలా సాఫీగా రిజిస్ట్రేషన్ మొత్తం సాగిందని, మా దృష్టికి ఎలాంటి విషయం ఏమీ రాలేదన్నారు ఆయన. పాండురంగం గారి భార్య నోముల రాజరత్నాలు గారు యథావిధిగా ఆ రోజు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అందరితో పాటు రిజిస్ట్రేషన్ ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఆ ప్రొసీజర్ యథావిధిగా ఫాలో అయింది. తంబు ఇక్కడ తీసుకున్నాము, ఆమె ఫోటో తీసుకున్నాము, దాంతోపాటు ఆమె వాళ్ళ సిగ్నేచర్స్ అన్నీ కూడా తీసుకుంటాము. అటువంటి టైంలో ఎప్పుడు కూడా ఆమె నేను రిజిస్ట్రేషన్ చేయను, నన్ను బలవంతంగా నన్ను ఒత్తిడి చేసి లేకపోతే నన్ను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి తహసీల్దార్ కార్యాలయాన్ని తీసుకొచ్చినటువంటి ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. ఒకవేళ అటువంటిది ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసేటటువంటి క్రమంలోనే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని అంటే రిజిస్ట్రేషన్ జరగకుండా చూద్దాము. కానీ వాళ్ళు అటువంటి రిజిస్ట్రేషన్ చేసేటువంటి సమయంలో మా దృష్టికి అటువంటి విషయం తెలియదు. తర్వాత సోషల్ మీడియాలో జరిగేటువంటి విషయం అనేది ఎటువంటిది కూడా మా దృష్టికి రాలేదు. చట్ట ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా రిజిస్ట్రేషన్ జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి వేణు. ప్రస్తుతం చూస్తున్నాము పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే రచ్చ రగులుతూ ఉంది. ప్రస్తుతం కిడ్నాప్ చేశారని వీళ్ళు, చేయలేదని వీళ్ళు, అసలు ఏం జరుగుతోంది ఈ భూ వివాదంలో? అంటే మనుష గత కొద్ది రోజుల నుంచి కూడా అటు పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఝాన్సీ పిఏ విజయేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారు, భూ కబ్జాలకు పాల్పడుతూ రియల్టర్లను బెదిరిస్తున్నటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా చేస్తూ వస్తారు. కానీ గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఆరోపణలు తీవ్ర రూపం దాల్చాయి. దాంతోపాటుగా ఏకంగా ఎమ్మెల్యేతో పాటు ఝాన్సీ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయి విమర్శలు గుప్పిస్తూ కిడ్నాప్లకు రియల్టర్లను కిడ్నాప్ పాల్పడుతూ భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు 2 రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా దేవరపురం మండలానికి సంబంధించినటువంటి చిన్నగూడూరులో ఉన్నటువంటి 12 ఎకరాల భూస్థలం సంబంధించి ఆ ఓనర్ను కిడ్నాప్ చేసి 4 రోజులు బంధించి చిత్రహింసలు పెట్టి బెదిరింపులకు గురి చేసి అక్రమంగా ఓ రియల్టర్ కట్టబెట్టారు. ఇందులోపల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పిఏ పాత్ర ఉందంటూ కూడా వాళ్ళు మీడియా సుముఖంగా వివరించారు. అయితే దీనికి కౌంటర్ ఇస్తూనే నిన్న అటు కాంగ్రెస్ శ్రేణులతో పాటుగా రియల్టర్ ఎవరైతే కిడ్నాప్ పాల్పడ్డారో, ఏ రియల్టర్కి అయితే వీళ్ళంతా ఒక భూమిని కట్టబెట్టారని చెప్తున్నారో ఆ రియల్టర్ రవికిషోర్తో పాటుగా విజయేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి పిఏ అయిన విజయేందర్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి మరోసారి కౌంటర్ మీడియా సమావేశం నిర్వహించి అసలు ఇందులో ఎటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు, ఇవన్నీ కావాలనే వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగిస్తున్నట్టు కూడా తీవ్ర స్థాయిలో మండిపడి బీఆర్ఎస్ నేతలపై పరువు నష్టం కింద కూడా ఆయన కేసు కూడా పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ వ్యవహారం జరుగుతుండగానే మరోసారి బీఆర్ఎస్ శ్రేణులు విజయేందర్ రెడ్డి ప్రెస్ మీట్కు, అదేవిధంగా రియల్టర్ రవికిషోర్ ప్రెస్ మీట్కు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం మరొకసారి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఒక వ్యక్తి ఎవరైతే పాండురంగా ఉన్నాడో ఆయన కిడ్నాప్ చేసి 12 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆరోపణలు చేస్తున్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి వెహికల్ కూడా కాంగ్రెస్ నేతలకు సంబంధించిన వెహికల్, అది దేవరూపల మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నేతల వెహికల్. ఆ వెహికల్ కూడా ఎప్పుడు ఎమ్మెల్యే ఇంటి వద్దే ఉంటుందంటూ కూడా కొన్ని ఫోటోలను కూడా చూపించారు. దాంతోపాటుగా బాధితులు ఎవరైతే పిటిషన్ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన పిటిషన్ కూడా చూపిస్తూ వీళ్ళు పూర్తిగా ఇదంతా కూడా కావాలని నాటకం ఆడుతున్నారు, దీనికి సంబంధించి పూర్తి ప్రూఫ్స్ ఉన్నాయంటూ కూడా మరోసారి బీఆర్ఎస్ శ్రేణులు విజయేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డిలపై ఆరోపణలు చేస్తూనే ఆ రియల్టర్పై కూడా తీవ్ర స్థాయిలో మరొకసారి ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా పొలిటికల్గా హీట్ పెంచుతున్నప్పటికీ కూడా అందులో అసలు ఎవరి పాత్ర ఉందనే దానిపై కూడా పూర్తి స్థాయి లోపల పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. మొత్తానికి ఈ 12 ఎకరాల వ్యవహారం అయితే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు అడపాదడప ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు ఈ 12 ఎకరాల రిజిస్ట్రేషన్ సంబంధించి మాత్రం పూర్తి స్థాయి లోపల అటు కాంగ్రెస్ను కార్నర్ చేసే విధంగా అయితే కౌంటర్ ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇటు విజయేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రస్తుతం ఝాన్సీ రెడ్డి పిఏగా వ్యవహరిస్తున్న ఇద్దరిపైన తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తున్నాయి. ఇవే కాక కిడ్నాప్లే కాకుండా పూర్తిగా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేకి ఎంచుతున్నట్టు కూడా బహిరంగంగానే అటు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ యొక్క రియల్టర్ వ్యవహారం లోపల విజయేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఆ పాత్రలు బీఆర్ఎస్ శ్రేణులు బయటకు తీసుకురావడానికి ప్రధానంగా వీళ్ళు యూజ్ చేసినటువంటి వెహికలే కారణం అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ ఫోటోనే బాధితులు ఎవరైతే నన్ను కిడ్నాప్ చేశారంటూ కూడా తను పిటిషన్ ఇవ్వడం జరిగిందో పాండురంగం తాను కూడా ఈ ఫోటోలను కూడా ఆయన చూపిస్తూ, అంటే ఇందులో ప్రధానంగా ఈ యొక్క పిఏలకు సంబంధించిన పాత్ర ఉందనేటువంటిది కూడా అక్కడ కనిపిస్తుంది. కానీ నిజంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే వీళ్ళకు రవికిషోర్కు మధ్య సంబంధం ఏందనేది కూడా ప్రస్తుతం తేలాల్సింది. ఏదేమైనా కూడా అటు 2 పిటిషన్లు, ఓవైపు బీఆర్ఎస్ నేతలు తమ పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ విజయేందర్ రెడ్డి ఇచ్చిన పిటిషన్పై పోలీసులు విచారణ చేస్తున్నారు. దాంతోపాటుగా ఎవరైతే ఈ జనగామ లోపల బాధితుడు తన 4 రోజులు ఒక హోటల్లో ఒక రూమ్లో బంధించారంటూ కూడా భార్యాభర్తల్ని పిటిషన్ ఇచ్చిన దానిపై కూడా పోలీసులు మరో విచారణ కొనసాగుతారు. సో మొత్తంగా ఇద్దరు ఒకరిపై ఒకరు కౌంటర్ పిటిషన్లు వేసుకున్నా కూడా ఇదంతా కూడా అటు 12 ఎకరాలకు సంబంధించి ఒక భూ కబ్జాకు సంబంధించిన వ్యవహారమే కాకుండా కూడా పూర్తిగా పాలకుర్తి నియోజకవర్గంలోనే అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా
అంటే నువ్వు, డి అంటే డి అనే విధంగా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతుంది. దీనికి మొత్తానికి అటు ఎమ్మెల్యే సంబంధించిన పిఏ కూడా ఏకంగా ఎన్నడూ లేని విధంగా ఒక పిఏ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తారంటూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎవరైనా ఆరోపణలు చేస్తారు, కానీ మీడియా ముందుకు వచ్చి ఒక వ్యక్తిగత పిఏ పర్సనల్ అసిస్టెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున బయటికి రావడం, అది రియల్టర్ నీకు తనకు సంబంధం ఉన్నాయంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తే ఏకంగా రియల్టర్ పక్కన పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడం, ఆయనతో పాటుగా పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు, దేవరూపల సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆ ప్రెస్ మీట్లో పాల్గొనడం కూడా ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తుంది. సో వీళ్ళందరి మధ్య సంబంధం లేదే ఈ వ్యవహారం లోపల ఎందుకు తలదూర్చారనేటువంటి ఒక అంశం కూడా ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం హాట్ టాపిక్ అయితే మారింది. మొత్తానికి ఈ పిఎల వ్యవహార తీరైతే పూర్తిగా ఈ రోజున ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వ్యవహారంపై కూడా పలు అనుమానాలు ఇచ్చే విధంగా కనిపిస్తుంది. సో మొత్తానికి పోలీసుల ఎంక్వైరీ తర్వాత కిడ్నాప్ కథ అనేది నిజమైందా, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులే వెనుక ఉండి కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడానికి ఆ యొక్క బాధితుడు పాండురంగం అనే బాధితులను వాడుకుంటున్నది కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటివరకు పాండురంగం ఏ రోజు కూడా బయటికి రాలేదు. తాను ఆడియో కాల్స్, తనకు సంబంధించిన ఆడియో కాల్స్ మాత్రమే ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చెక్కలు కొడుతున్నాయి. సో తను మాట్లాడిన మాటల్లో కూడా తనను కిడ్నాప్ చేశారు, తన భార్య భర్తలని కూడా చెప్తున్నారు. బయటికి వస్తే అటు ఈ కాంగ్రెస్ శ్రేణులకు సపోర్ట్ ఉన్నటువంటి రియల్టర్ రవికిషోర్ తమను చంపేస్తున్నటువంటి ఒక వర్షన్ కూడా చెప్తున్నాడు. సో కానీ ఇంతవరకు కూడా తను బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కనిపించలేదు. మరోవైపు రిజిస్ట్రేషన్, ఇది మార్చిలో జరిగినటువంటి 21 జరిగిన రిజిస్ట్రేషన్, అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఇన్ని రోజుల పాటు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే విషయం కూడా ప్రస్తుతం కొన్ని అనుమానాలు తావిస్తుంది. సో మొత్తానికి ఓవరాల్గా ఈ పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తేనే తప్ప ఇందులో ఎవరి పాత్ర ఉంది, ఇందులో ఎమ్మెల్యేకి సంబంధించిన పిఏల పాత్ర ఏందనేది కూడా పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి పోలీసులు కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని త్వరలోనే కేసును అయితే ఛేదించే పరిస్థితి అయితే ఉంది. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.